ఈ నెల 19న బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే ఓరుగల్లు బీసీ పోరు గర్జన సన్నాహక సమావేశంను విజయవంతం చేయాలని బీసీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి బీసీ రాజ్యాధికార సైకిల్ యాత్ర ప్రారంభమవుతుందని రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గడ్గే ప్రకటించారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ జనాభాలో 60%కు పైగా ఉన్న బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కొలకోటి మహేందర్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి విజయవంతం చేద్దాం. వరంగల్లో ఓరుగల్లు బీసీ పోరు గర్జనను విజయవంతం చేద్దాం. వరంగల్లో జరిగే బీసీ పోరు గర్జనను మేమెంత మందిమో మాకంత వాటా, మేమెంత మందిమో మాకంత వాటా. సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారాన్ని, సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారాన్ని. తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల 65% ఉన్న అధికారానికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటు ప్రధాన కారణం ఏంటంటే ఈ నేడు జరుగుతున్న పాలన వ్యవస్థ. ఈ అగ్రకులాధిపత్య పాలన వ్యవస్థను మనం బొందబెట్టాలంటే, భూస్థాపితం చేయాలంటే మనం బీసీలంగా చైతన్యం కావాల్సిన బాధ్యత బీసీల మీద ఉన్నది. అలాగే ఎస్సీల మీద ఉన్నది, ఎస్టీల మీద ఉంది. ఈ అణగారిన వర్గాల ఐక్యత అయినప్పుడు మన ఓటు మనం వేసుకొని రాజ్యాధికారం దిశగా పోరాటం చేయాల్సిన మన సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది. ఇన్ని యుద్ధాలు చేసినాం, ఇన్ని పోరాటాలు చేసినాం, ఏ పోరాటమైనా పరాయి వారి కోసం చేసినాం. కానీ ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ స్వరాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికార పోరాటం, ఇది మన ఆత్మగౌరవ పోరాటం. బీసీలమంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీలము ఈ దేశ మూలవాసులము. ఈ దేశంలో ఏ ఉత్పత్తి జరగాలన్నా బీసీ వర్గాలు, ఏ సేవ చేయాలన్నా బీసీ వర్గాలు, ఏ పోరాటం చేయాలన్నా బీసీ వర్గాలు, ఏ ఉద్యమాలు చేయాలన్నా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అణగారిన వర్గాలు. కానీ రాజ్యాధికారం లేకనే ఈ అణగారిన వర్గాలకు ఆర్థిక, రాజకీయంగా, సామాజికంగా న్యాయం జరగకపోవడం మన కళ్ళ ముందు జరుగుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చైతన్యమైనప్పుడు రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆయుధం, ఒక ఓటు అనే హక్కు ఇచ్చిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని జనంలో తీసుకుపోయేందుకు మరి వరంగల్లో బీసీ పోరు గర్జన మొదలు పెడుతున్నాం. ఈ నెల చివరి వారంన దాని పోరు గర్జన విజయవంతం చేయడం కోసం జనవరి 16వ తారీఖు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన ఆనాటి మహనీయులు సర్దార్ సర్వాయి పాపన్న, తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మరి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్, మరో అసెంబ్లీ ఐదు సార్లు అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకారు, అంటే ఈ మహనీయుల స్వస్థలాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మరి మన తెలంగాణ స్వరాష్ట్రానికి మన శ్రీకాంతాచారి అమరత్వం పొందిన ఆయన గొల్లపల్లి జనగామ జిల్లా, మరి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ మహనీయుల సందర్శ యాత్ర చేసేందుకు జనవరి 16వ తారీఖున సైకిల్ యాత్ర మొదలవుతుంది. మరి ఈ సైకిల్ యాత్ర రచ్చబండ అక్కడ రచ్చ చేద్దాం, బీసీ రాజ్యాధికారం సాధిద్దాం అనే నినాదం కోసమే సైకిల్ యాత్ర చేస్తున్నాము. మరి నేను తెలంగాణలో ఇప్పుడు సమగ్ర కుల జనగణన జరుగుతున్నదంటే దానికోసం 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగినది. నేను చాపర్తి కుమార్ గాడిగే, అలాగే బత్తుల సిద్ధేశ్వర్లు, జక్కని సంజయ్ ముగ్గురం కలిసి హైదరాబాదులో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు తెలంగాణలో సమగ్ర కుల జనగణన జరుగుతుంది. మరి తెలంగాణనే జరిగితే సరిపోదు, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరిగినప్పుడే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు నిజమైన ఆర్థిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి రేపు జరగబోతున్న 16 జనవరి నాడు సైకిల్ యాత్ర విజయవంతం చేయాల్సిన సందర్భము మరి బీసీ ప్రజల మీద, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఉన్నదని తెలియజేస్తూ 2004లో మొదలుపెట్టినటువంటి బీసీల మేధావుల ఫోరం ఆధ్వర్యంలో చేసినటువంటి బీసీ ఉద్యమం
ఆ బీసీ ఉద్యమం 42% కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి చట్టసభల్లో చేస్తాము, 42% డిక్లరేషన్ చేసిన తర్వాతనే మేము చట్టసభలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా వారు చేసినటువంటి ఆ హామీని ఇప్పటికీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మర్చిపోయి మళ్ళీ రేపు స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాధికార సాధన కోసమై వచ్చే నెల ఫిబ్రవరి మొదటి వారంలో మొదలు పెట్టబోయేటువంటి ఓరుగల్లు పోరుగర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. మా అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక రాష్ట్ర అధ్యక్షునిగా మరియు మా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే గారు మరియు బిఎల్ఎఫ్ అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఐతం నాగేష్ మరియు దళిత బహుజన ఫ్రంట్ మాదా సురేష్ మరియు అసైన్ భూముల పరిరక్షణ సమితి అధ్యక్షుడైనటువంటి కలకొట్టి మహేంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల పండుగ తర్వాత అంటే 16వ తారీఖు నుంచి సైకిల్ యాత్ర కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహనీయుల గ్రామాలను టచ్ చేసుకుంటూ అంటే వారి గ్రామాలను ముడుతూ పర్యటన సైకిల్ యాత్ర కూడా చేయడం జరుగుతున్నది. దీనిని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం.